నొసగుమయా పవనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా ఆత్మ నొసగుమయా పవనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా సియోను గిరిపైన ఉన్నత గృహమందు సియోను గిరిపైన చప్పట్లు కొడదాం పాడదాం ఉన్నత గృహమందు నీ ఆత్మవరముల నొందిన శిష్యుల అనుభవమీయుమయా నీ ఆత్మవరముల నొందిన శిష్యుల అనుభవమీయుమయా ఆత్మ నొసగుమయా పవనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా యోర్దాన్ తీరమున పావుర రూపమున యోర్దాన్ తీరమున పావుర రూపమున నీకు యేసుకు ప్రభవించితివే ఆయాత్మ నొసగుమయా నీకు యేసుకు ప్రభవించితివే ఆయాత్మ నొసగుమయా ఆత్మ నొసగుమయా పవనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా ఈ మా సంగములో ఐక్యత సమకూర్చి ఈ మా సంగములో ఐక్యత సమకూర్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా ఆత్మ నొసగుమయా పవనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా ఈ మా సంగములో కలిసి పాడదాం ఐక్యత సమకూర్చి స్వరమెత్తి ఈ మా సంగములో ఐక్యత సమకూర్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా ఆత్మ నొసగుమయా పవనాత్మ నొసగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా హల్లెలూయా. ఇక్కడ సంఘములో ప్రాముఖ్యమైనది ఏంటంటే సంపూర్ణ వినయము. రెండవది చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్లీష్ బైబిల్లో అయితే మీక్నెస్ అని ఉంది. మీక్నెస్ అంటే తెలుగులో సాత్వికము. మనకేంటంటే ఇవేమీ పట్టించుకో, మనకేం కావాలంటే ఎప్పుడు దేవుడు మనల్ని దీవించేయడం. దేవుడేమో దీవించడం గురించి అసలు ముందు పక్కన పెట్టేస్తాడు. దేవుడు ఇవి చూస్తాడు ఆయనకి. నువ్వు బాగా సంపాదించేసుకున్నావు, చాలా దేవుడు నన్ను దీవించేశాడు, నువ్వు మురిసిపోవటమే సరిపోద్ది. కానీ దేవుడు ఎప్పుడు సంతోషించడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఇవన్నీ ఉన్నప్పుడు, ఈ క్వాలిటీస్. చూడండి, వెనక్కి రండి, జస్ట్ పేజీ వెనక్కి తెప్పండి. గలతీలు రాసిన పత్రిక ఆత్మఫలములు 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము,
సాత్వికము. చాలామంది మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. మనం సాత్వికంగా ఉండటం అనేది ఎప్పుడు వీక్నెస్గా భావించకూడదు. కొన్నిసార్లు కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు, మనకేం తెలియదు అనుకుంటారు, అమాయకులు అనుకుంటారు కొందరు. కానీ పౌలు చెప్తున్నాడు, సంఘంలో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సాత్వికం కలిగి ఉండండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుణ్ణి హెచ్చించండి, దేవుడు కనపరచబడాలి. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే దేవుడు చూసి ఎంత బాధపడతాడు. సంఘంలో అది ఉండకూడదు. సంఘంలో అందరూ మీరు ఎలా ఉండాలంటే సాత్వికంతో మీరు ఉండాలి. అంత మాత్రమే కాదు అంటున్నాడు. ఇంగ్లీష్లో మూడవది ఏంటంటే పేషెన్స్, అంటే దీర్ఘశాంతము. చాలాసార్లు వెంటనే దేవుని కార్యాలు జరిగిపోవాలి మనకి. లాంగ్ సఫరింగ్ అన్నాడు ఒక వేరియేషన్లో, లేకపోతే ఒక ట్రాన్స్లేషన్లో. అంటే దీర్ఘశాంతము. గాడ్ డస్ హిస్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ టైం. దేవుడు తన కార్యాన్ని తగిన సమయంలో ఆయన చేస్తాడు. సంఘంలో మనకు కావాల్సింది ఏంటంటే దీర్ఘశాంతం ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడిన ఆత్మఫలాల్లో కూడా దీర్ఘశాంతం ఒకటి. తర్వాత మనం మాట్లాడుకునేది ఏంటంటే బేరింగ్ విత్ లవ్. పైన ఇచ్చాడు 3వ వచనంలో, పైన ఫస్ట్ లైన్లోనే ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ఇవన్నీ లేకుండా ఎన్ని చెప్పండి అదని ఇదని దేవుడు ఏం ఒప్పుకోడు, తీసుకెళ్ళి పక్కన పడేస్తాడు అంతే. దేవుడు కోరుకునేది ఇవి ఇంపార్టెంట్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఫర్ బేరింగ్ విత్ లవ్. మనం కొంతమందితో పెద్దగా మనకు నచ్చదు వాళ్ళ విధానం, వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఉండే విధానం మనకు నచ్చదు. బట్ స్టిల్ వి షుడ్ బేర్ విత్ దమ్. మన పిల్లలు మనకు అన్నీ నచ్చుతున్నారా? మన పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, మాట వినరు. మన పిల్లలు కొన్నిసార్లు తప్పుడు పనులు చేస్తారు. మనం ఏం చేస్తున్నాం? సహిస్తున్నాం, ఓపిక పడుతున్నాం. వాడు మారతాడులే. సంఘంలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రేమతో ఒకనినొకడు సహించుచు. చాలా కావాల్సింది ఇది, చాలా ఇంపార్టెంట్. వచ్చి వెళ్ళిపోవటం కాదు, ఒకరినొకరు మనం సహించాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అక్కడ సహనం గురించి మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. దేవుడు కోరుకునేది ఏంటంటే ఫర్ బేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యోబుతో మనం ఏం పోల్చుకోగలం? కనీసం నేర్చుకోవచ్చు మనం. యోబు అంత ఆత్మీయంగా జీవిస్తుంటే ఊరు వాళ్ళందరూ ఆయన్ని అవహేళన చేస్తున్నారు, ఆయన ఓపిక పట్టాడు. ఎన్నడూ నా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలా. అంటున్నారు మళ్ళీ, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఏమయ్యా పెద్ద భక్తుడు అని తిరుగుతున్నావు, ఊరంతా భక్తుడు అని, ఊజు దేశం అంతా గొప్పడు అని చెప్పుకుంటున్నావు, ఆత్మీయపరుడు అని చెప్పుకుంటున్నావు. ఏం దేవుడు మీ దేవుడు? అన్నీ కష్టాలే కదా. 10 మంది పిల్లలు చనిపోయారు ఒక పక్కన, మొత్తం పుండ్లు కురుపులు వచ్చేసి నీ బాడీ అంతా. అంత మాత్రమే కదా, ఆస్తి అంతా తగలబడిపోయింది. కట్టుకున్న భార్య కూడా ఏమంటుంది? ఇంకా నువ్వు దేవుని యథార్థతను వదలకయ్యుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, ఇంకా దేవుడు అంటావేంటయ్యా? ఏం చేశాడు నీ దేవుడు? దేవుణ్ణి తిట్టి వెళ్ళిపో, చావు. కట్టుకున్న భార్య కూడా అన్ని మాటలన్నా యోబు దేవుడు నాకు అన్యాయము చేసినని చెప్పలేదు. చాలాసార్లు 101% మనకి తొందరపాటు ఎక్కువ, బాగా ఆవేశపడిపోతాం, వెంటనే నోరు జారిపోతూ ఉంటాం. దేవుడు సంఘములో కోరుకునేది ఏంటంటే ఓపిక పట్టాలి. రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల పరిస్థితులు, రకరకాల యాటిట్యూడ్స్. కానీ సంఘంలో చాలా కావాల్సింది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, ప్రేమతో ఒకనినొకడు సహించుచు. ఊరికే మనం వాళ్ళని ఏదో ఒకటి అనేయటం చాలా ఈజీ, ఓపిక పట్టడమే చాలా కష్టం. వెంటనే అనేయటం చాలా ఈజీ. కష్టమైంది మనం ఎక్సర్సైజ్ చేయాలా, ఈజీది చేయాలా? కష్టమైంది ప్రాక్టీస్ చేయాలి. 99% చర్చెస్లో విశ్వాసంలో ఫెయిల్ అవుతున్నది ఇక్కడే. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫోర్బేరెన్స్ యు ఫెయిల్ ఇన్ యూనిటీ. ఐక్యతలో నువ్వు ఫెయిల్ అయినట్లే. విశ్వాసంగా ప్రాముఖ్యమైనది ఏంటంటే మిమ్మల్ని బతిమాలుతున్నాను, నేనేమి కమాండ్ ఇవ్వట్లా, హెచ్చరిక ఇవ్వట్లా, నేను మీకేం చెప్పట్లేదు, బతిమాలుతున్నాను. ఏంటంటే అంటున్నాడు ఇక్కడ పౌలు అంటున్న మాటలు నేను రిపీట్ చేస్తున్నాను, మీరు సంపూర్ణ వినయముతో ఉండండి. నువ్వు ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా దేవుడు అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అది నిజమైన భక్తి కాదు. దేవుడు అది కోరుకోవట్లా. దేవుడు కోరుకునేది ఏంటంటే వాక్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్.
సంఘంలో ఎఫ్ఎస్సి సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మనంతా నూతన సంఘం, లోగోస్ సంఘం. కానీ ఎఫ్ఎస్సి విశ్వాసులు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వారు కలవరపడుతున్నారు, అటు ఇటు జారిపోతున్నారు. ఇదిగో మిమ్మల్ని ఎంత విలువైన రక్తం ఇచ్చుకున్నాను, యూ షుడ్ వాక్ అంటే లివ్ వర్దీ ఆఫ్ యువర్ కాలింగ్. మిమ్మల్ని ఏ రక్తము చేత కొన్నానో అది మీరు గుర్తుపెట్టుకొని జీవించండి. మీరు తగ్గించుకోండి. తగ్గించుకోవడం ఎప్పుడూ తక్కువైనట్టు కాదు. చాలామంది తగ్గింపు అనేది చాలా ఫీల్ అవుతూ ఉంటారు. తగ్గించుకోవడం ఈజ్ ఏ స్ట్రెంగ్త్. ప్రైడ్ ఈజ్ వీక్నెస్ అండ్ హ్యూమిలిటీ ఈజ్ స్ట్రెంగ్త్. చాలామందికి ఇది ఉంటుంది. ప్రైడ్ అంటే ప్రౌడ్గా ఉంటారు, గర్వంగా. గర్వహృదయులు యెహోవాకు హేయులు. నీ పతనం ముందు గర్వం నడుస్తుందంట. వినయ మనస్కుల్ని దేవుడు చూస్తున్నాడంట. ప్రైడ్ ఉంది అంటేనే నువ్వు ఆల్రెడీ వీక్నెస్లో ఉన్నావు. దేవుడు కోరుకునేది ఏంటంటే తగ్గించుకో. హ్యూమిలిటీ ఇది ఒక స్ట్రెంగ్త్. ఇది చాలామంది లోకుగా చూస్తారు, తక్కువగా చూస్తారు. అడే మాట్లాడంటే ఇక్కడ అదే నేను చెప్పాను, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. మీక్నెస్ అంటే ఏంటంటే కోపం రావాల్సిన చోట కోపం రావాలి. మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు, మోషే లాంటోడు లేడు అన్నాడు. మోషే ఒక చోట కోపం వచ్చేసింది, ఏం చేశాడు? కోపం రావాల్సిన చోట కోపం వచ్చింది ఆయనకి. యేసుక్రీస్తు వారు ఆయన దీన మనస్కుడు. ఆయన యెరూషలేం దేవాలయంలో ప్రవేశించినప్పుడు బలలన్నీ తోసేశాడు అంతే. నా దేవాలయమును దొంగల గుహగా మీరు చేసేది. ఈ దేవాలయమా వ్యాపారమా? ఇది దేవాలయంలో వ్యాపారం చేస్తారు, ఏం డిసిప్లిన్ ఇది అని చెప్పి చాలా సీరియస్ అయ్యాడు ఆయన. మీరు గొవ్వలు అమ్ముకునే వారి దగ్గర లంచాలు తీసుకుంటూ డబ్బులు మార్చుకుంటూ ఇదేంటి దేవాలయం అని బలలను తోసేశాడు ఆయన. కోపం రావాల్సిన చోట కోపం వచ్చింది ఆయనకి, ఓర్పుగా ఉండాల్సిన చోట ఓర్పు వహించాడు. పరిసయ్యులు మాటలు అన్నారు, సద్దూకయ్యులు శాస్త్రులు సూటిపోటి మాటలు అన్నారు, వీడు సైతాన్ అన్నారు, దేవదూషణ చేశారు, అనేక మాటలు అన్నారు. ఓర్పు వహించాడు. మీక్నెస్ చాలా ఇంపార్టెంట్. ఐక్యతతో మనం నడవాలి అంటే ఆత్మీయ జీవితంలో అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఇది వెంటనే వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేయాలి. లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసినా మనం పర్ఫెక్ట్ కాలేము. చాలాసార్లు మనకుండే అపోహ ఏంటంటే నేను పర్ఫెక్ట్ క్రిస్టియన్. పప్పులో కాలేసినట్టే వెంటనే. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ క్రిస్టియన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ సేవకుడు కానీ ఏ విశ్వాసి కానీ పర్ఫెక్ట్ అనేవాడు లేడు, పుట్టబోడు. కేవలం దేవుడు మాత్రమే పర్ఫెక్ట్. ప్రైజ్ ద లార్డ్. ఆ పర్ఫెక్షన్కి మనం ప్రయత్నం చేయాలంతే. అందుకేనంటాడు క్రీస్తు సారూప్యంలోనికి మీరు మార్చబడాలి అంటాడు, అంతేగాని మీరు మార్చబడిపోయారు అన్న అనలా. ఇట్స్ ఏ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది జరుగుతూనే ఉంటుంది. ఎంత సేవకుడైనా గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ మనుషులమే కదా, ఏదో ఒక చోట్ల పడిపోతాం. కానీ దేవుడు ఆయన పర్ఫెక్ట్. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ మ్యాన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్ మ్యాన్ షుడ్ ట్రై టు బీ పర్ఫెక్ట్ అండ్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎలా సాధ్యమంటే వినయ మనస్సుతో, ఎలా సాధ్యమంటే సాత్వికంతో, ఎలా సాధ్యమంటే ఓర్పు వహించాలి, ఎలా సాధ్యమంటే ప్రేమతో మనం సహించాలి. కొంతమందిని సహించాలి. చర్చిలో కూడా అందరితో మనం సహించాలి, అందరితో మాట్లాడాలి. అందుకే చాలాసార్లు ఫెలోషిప్ ఏర్పాటు చేసేది. అందుకే స్నాక్స్ ఎందుకండి ఎంత ఖర్చు అంటారు. నో, అది ఖర్చు గురించి కాదు. 100 రూపాయలు 200 గురించి ఆలోచించకూడదు. తప్పుడు ఆలోచన అది. 200 గురించి ఆలోచిస్తే సహవాసం పోతుంది. ఎంతో ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకుంటాం. కొంతమంది తెలియక మాట్లాడుతుంటారు. చర్చ అయిపోయింది వెంటనే వెళ్ళిపోతారు అంతే. ఎందుకు పెడుతున్నాం స్నాక్స్? ఎందుకు పెడుతున్నాం? ఎందుకు డ్రింక్ పెడుతున్నాం? కేక్ పెడుతున్నాం. చక్కగా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, సంభాషిస్తారు, దేవుని ప్రేమ చూపించుకుంటారు. చాలా చర్చెస్లో ఇది మనం చూస్తాం, కొన్ని చర్చెస్లో ఇది ఉండదు. తిండి కోసం కాదు. కేక్ మనం ఎప్పుడు తినలేదా? బిస్కెట్ ఎప్పుడు తినలేదా? దీనికంటే ఎక్కువ మంచి శ్రేష్టమైన ఆహారం తినచ్చు మనం. మెయిన్ కాన్సెప్ట్ ఎందుకు అంటే అందరం కలిసి దేవుని ప్రేమను మనం చూపించుకోవాలి, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. దట్ మ్యాటర్స్ ఎ లాట్. సంఘం గురించి మాట్లాడుతూ 4 ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. వాక్ వర్దీ ఆఫ్ యువర్ కాలింగ్. వినయంతో మీరుండండి. గర్వము అహంకారం తీసివేసుకోండి. మీక్నెస్ సాత్వికం కలిగి ఉండండి. పేషెన్స్ సహించండి. ఫర్బేరెన్స్ పేషెన్స్ దీర్ఘశాంతం కలిగి ఉండండి. ఫర్బేరెన్స్ అంటే
మీరు సహించండి, ప్రేమ చూపించండి అని మాట్లాడుతున్నాడు. సంఘం గురించి, సంఘంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అందుకే మాట్లాడుతున్నాడు ఈ విషయాల్ని. 4వ వచనానికి వెళ్ళిపోదాం. ఇంకా 4వ వచనంలో 7 ఎలిమెంట్స్ ఆఫ్ యూనిటీ, మనం 7 ఎలిమెంట్స్ ఆఫ్ యూనిటీ చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 4వ వచనమా, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి. చాలండి, ఇక్కడ ఒక మాట రిపీట్ అవుతుంది, గమనించారా? ఒక్కటే 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 ఒక్కటే. ఇంగ్లీష్లో అన్నాడు, 1 బాడీ, 1 స్పిరిట్, 1 హోప్, 1 లార్డ్, 1 ఫెయిత్, 1 బ్యాప్టిజం, 1 గాడ్. అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చికెన్ కర్రీ చేశారు, ఎవరన్నా మా ఇంట్లో లేడీ చేశారు, చక్కగా చేశారు. మనందరం తినేది ఏం కర్రీ? అది ఒకే ఒక కర్రీ, అవునా? వీఆర్ ఈటింగ్ 1 కర్రీ. అంతేగాని 4-5 వేస్తాం ప్లేట్స్లు, 4-5 ప్లేట్లు వేస్తాం ఫ్యామిలీ మెంబర్స్కి. ఒకడంటాడు ఈ కర్రీ చాలా బాగుంది, సూపర్గా ఉంది అంటాడు. ఒకడంటాడు కర్రీ అసలు ఏం బాగాలేదంటాడు. ఒకడంటాడు కర్రీ చాలా మమ్మీ బాగా చేసింది అంటాడు. అంత మొత్తం వేరు కర్రీసా 5 ప్లేట్లలో? 5 ప్లేట్లు ఉన్నాయండి, ఒకే కర్రీ. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే వన్నెస్ గురించి మాట్లాడుతున్నాడు, యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు. అరే ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య, నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? లహరి. నువ్వు హైందవురాలువి, నువ్వు ఇప్పుడు ఎవరు నమ్ముతున్నావు? నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? అరే ఇక్కడ 4 అడిగాను నేను, 4 కూడా ఒకటే చెప్తున్నారు. మరి మీరు అందరూ 4 ఒకే దేవుణ్ణి ఆరాధిస్తే, ఒకే దేవుణ్ణి మీరు వెంబడిస్తుంటే మీలో ఐక్యత ఏది? అందరూ ఒకే దేవుడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వేరే అన్య దేవుళ్ళని ఎవరిని ఆరాధిస్తుంటే, ఒక హైందవుడు, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు, ముగ్గురికి పొసగట్లేదంటే అనుకోవచ్చు. మీరు ముగ్గురు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఒకే దేవుని వెంబడిస్తున్నారు, కానీ మీలో ఏమి లేదు? వన్నెస్ లేదు, యూనిటీ లేదు. యు ఆర్ వర్షిపింగ్ 1 గాడ్. ఒకే కర్రీ తింటున్నారు కానీ ఏమి లేదంటే పొసగట్లేదు. ఇక్కడ చెప్తున్నాడు యూనిటీ గురించి మాట్లాడుతూ 1 బాడీ. అర్థం అవ్వాలంటే కొంచెం అంత కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవ్వదు. 1 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చక్కటి వివరణ ఇచ్చాడు ఇక్కడ. శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. చాలా ఉన్నాయి, చెయ్యి ఉంది, కాలు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, లేకపోతే కళ్ళు ఉన్నాయి, గుండె ఉంది, లోపల లివర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇదంతా ఒకే ఒక్క శరీరము. అలాగే సంఘం కూడా అంతే. మీరందరూ పలు విధాలుగా ఉండొచ్చు, అనేక విధాలుగా ఆలోచించవచ్చు, కానీ యేసు రక్తంలో కడుగుబడిన మీరందరూ యువర్ 1 బాడీ. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? వీఆర్ 1 ఇన్ క్రైస్ట్. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ యూనిటీ. అది ఐక్యతలోని మాధుర్యం. అదే రకరకాల కులాలు, రకరకాల బ్యాక్గ్రౌండ్స్, రకరకాల చదువులు, రకరకాల ప్రాంతాలు. ఈ లహరి ఎవరో నాకు అసలు తెలియదు, ఎప్పుడు చూడాలి. అంతకుముందు హాస్టల్ నుంచి మన చర్చికి వస్తుంది, పక్కనే చర్చ్ ఉంది. నేను మాట్లాడాను, పాప చెల్లి ఏంటమ్మా అంటే, వాళ్ళ నాన్నగారు అమ్మగారు విగ్రహారాధికులు, యేసు ప్రభు అంటే ఏంటో తెలీదు. కానీ మరి చెల్లి ఎక్కడో ఎవరో యేసయ్య గురించి చెప్పారంట, యేసు ప్రభుని నమ్ముకుంది. అంటుంది, ఒకటే చెప్తుంది, అన్నయ్య మా డాడీ మమ్మీ కూడా యేసయ్యని తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆమె ఎవరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఎక్కడో తెలియదు, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కానీ లోగోస్ చర్చికి వచ్చిన తర్వాత తను ఈ శరీరంలో పాలిభాగస్తురాలు. వీఆర్ 1. వేరు ప్రాంతాలు, వేరు గ్రామాలు, వేరు చదువులు, వేరు కులాలు, వేరు బ్యాక్గ్రౌండ్స్, కానీ సంఘం ఏం చేసిందంటే యేసు రక్తంలో మనందరిని కలిపేసింది. ఎస్ ఆర్ నో? కలిపి ఉండాలి, కలిసి ఉండాలంతే. బయటికి వెళ్ళామా ఆత్మీయంగా పతనం అయిపోతాం. సంఘములో అంగమై ఉండాలి. అనేక అవయవములు ఉన్నా అది శరీరము ఎలా ఏకమై ఉంటుందో మీరు కూడా సంఘములో ఐక్యత కలిగి ఉండండి. అందుకని అంటాడు ఏక శరీరము ఏక ఆత్మ. ఏకాత్మ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చూడండి.
విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. మొదటి సంఘం, తొలి సంఘం అప్పుడే ప్రారంభించబడింది. అక్కడ ఆది అపోస్తులు ప్రకటిస్తున్నారు, కొంతమంది విశ్వాసులు సమకూడారు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ. కష్టం, కొంచెం కష్టమే, చెప్పడం చాలా ఈజీ. ఫ్యామిలీలో నలుగురు ఉంటేనే ఒకడేమో చికెన్ కావాలంటాడు, ఒకడు మటన్ అంటాడు. మా ఇంట్లోనే పోనీ మీ ఒకడేమో ఫిష్ అంటాడు, వీళ్ళిద్దరే మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారు. వీడు ఫిష్ అంటే ఆడు కావాలని ఫ్రాన్స్ అంటాడు, వీడు చికెన్ అన్నాడంటే ఆడు తప్పకుండా వేరే చెప్తాడు. అదే ఒక ఇంట్లోనే 4-5 మెనూలు చేయాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ 4-5 వెరైటీస్ ఆలోచనలు. ఈ సంఘంలో రానున్న దినాల్లో కొన్ని వందల వేల మంది లోగో సంఘానికి రావచ్చు, కానీ ఎంతమంది వచ్చినా సంఘంలో మనందరం ఒక్కటే. ప్రైజ్ ద లార్డ్. అందుకని అంటాడు, వన్ బాడీ, వన్ స్పిరిట్, ఏకాత్మ కలిగి ఉండండి మీరు. వన్ హోప్, మనందరికీ ఒకే నిరీక్షణ. ఏంటి? ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. అవునా? ఒకే నిరీక్షణతో ఉండండి మీరు. అందరూ ఒకే నిరీక్షణ. ఎవరో వస్తారు రాజకీయ నాయకుడు, ఏముండదు. పార్టీలు మారినా, రాజకీయ నాయకులు మారినా ఏం పెద్ద తేడా మార్పు ఉండదు. కానీ ఒక్క నిరీక్షణతో ఉండండి, ప్రభు వస్తాడు, ఆయన రాజ్యానికి మనల్ని తీసుకెళ్తాడు. ఒకే ఒక నిరీక్షణ, అందరూ ఒకే నిరీక్షణ పెట్టుకోండి. తర్వాత ఒకే ఒక ప్రభువు, మనకి ఒక్క ప్రభువే. మనందరం ఆరాధించేది ఎవరిని? ఒక్క ప్రభువు. అంత మాత్రమే కాదు, ఒక్క విశ్వాసమే. మనందరం కూడా ఒకే విశ్వాసంలో ఒక్క బాప్తిస్మమే. అదేంటంటే ముంచుడు బాప్తిస్మము, లేకపోతే నీటి బాప్తిస్మం. మనందరం బాప్తిస్మం ద్వారా దేవుని బహిరంగంగా ప్రకటిస్తున్నాం. ఏంటంటే యేసే నా దేవుడని. ఒక్క బాప్తిస్మం. చివరిగా లాస్ట్ వన్, ఒక్క దేవుడే. అన్నిటికీ ఒకటి రిపీట్ అయింది. ఏంటది? ఒకటే 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 ఒకటే. ఇంగ్లీష్లో వన్ 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 అంటే దేని గురించి మాట్లాడుతున్నాడంటే సంఘంలో ఐక్యత గురించి. కనుక దేవుని యొక్క ఐక్యత చూడండి, 6వ వచనం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన కృపను మనకి అనుగ్రహిస్తాడు. వచ్చే వారం మిగతా భాగాన్ని మనం చూద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసింది ఏంటంటే యేసు రక్తంలో కడగబడిన మనందరం సహనము, ఓర్పు, అలాగే దీర్ఘశాంతము, అలాగే సాత్వికము కలిగి అందరం ఐక్యంగా ఉండాలి. ఎందుకంటే మనందరం ఒకే శరీరము, ఒకే ఆత్మ, ఒకే నిరీక్షణ, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మము, ఒకే దేవుడు. అట్టి కృపా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని అందరిని ఐక్యపరిచావయ్యా. ఎక్కడ వారమో ఎస్ట్ వారమో లోగో సంఘం అంటే నీది నాయన. సంఘం నీది, సార్వత్రిక సంఘం నీది, స్థానిక లోగో సంఘం కూడా నీదే ప్రభువా. ఈ సంఘంలో రకరకాల అవయవాలు, మేమందరం అవయవాలు వేరు కానీ ప్రభువా శరీరం ఒక్కటే నాయన. చేతులు, కాళ్ళు, ముక్కు నాయన, కళ్ళు అన్నీ వేరువేరు అవయవాలు, డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ద బాడీ, బట్ దే ఆర్ వన్ బాడీ. ప్రభా, చర్చ్లో వీఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్, మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్, బట్ వీఆర్ వన్ ఇన్ ద స్పిరిట్. ప్రభా, మేమందరం ఏక శరీరం నాయన. మమ్మల్ని అందరిని ఐక్యపరిచారు. ఆ ప్రేమతో మమ్మల్ని బంధించండి నాయన. సమాధానమును, ఐక్యతను కలిగి ఆ కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి అని దేవుణ్ణి అడుగుదాం. మన నోరు తెరిచి, ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మాలో వినయం దయచేయండి. మాలో వినయం లేదు నాయన, అహంకారం ఉందేమో, ఆత్మీయ గర్వం కొంతమందికి. ప్రభువా, ఒకవేళ దయతో నాలో వినయం దయచేయండి. తగ్గించుకుంటాను ప్రభువా, తగ్గింపు నాకు దయచేయండి. తగ్గించుకునే మనసు నాకు దయచేయండి. వినయం, సాత్వికం దయచేయండి నాయన. ప్రభువా, ఇప్పుడు నాలో నేను ప్రభువా నాయన సాత్వికం అనేది లేదు నాయన. సాత్వికం, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. ప్రభువా, సాత్వికం కలిగి ఉంటాను నాయన. నాలో కోపం తీసివేయండి, ఆవేశం తీసివేయండి, ఓర్పు, సహనం దయచేయండి, దీర్ఘశాంతం నాకు దయచేయండి. ఒకరినొకరు సహించుకోవాలి నాయన. ప్రభువా, తొందరపడి నేను మాటలు అనేస్తున్నాను, ఇతరుల్ని బాధ పెడుతున్నాను, గాయ పెడుతున్నాను నాయన. నీ ప్రేమ చూపిస్తానయ్యా. నన్ను నేను తగ్గించుకుంటాను. ఇట్ ఈజ్ నాట్ ఐ, ఇట్ ఈజ్ యూ లార్డ్, ఇట్ ఈజ్ యూ. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మా సంఘాన్ని నింపండి. మా సంఘంలో ఇంకను ఐక్యతతో ప్రభువా రానున్న దినాల్లో నేను మహింపరచడానికి మమ్మల్ని అందరినీ మీరు ఆయుత్తపరచమని, మమ్మల్ని అందరూ మీరు వాడుకోమని చేరువచ్చిన బిడ్డలందరి బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభువా, ఇదే ఐక్యత, ఇదే ప్రేమ, ఇదే నిరీక్షణ మేము నీ రాజ్య పర్యంతము కొనసాగించి ఎన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ నాయన నీ కొరకు జీవించే భాగ్యము మాకు మీరు అనుగ్రహించమని
యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అన్నిటికీ మించి శ్రేష్ఠుడిగా మనుషుని మీరు తయారు చేసినందుకు నీకు వందనాలని చెబుదాం. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు స్వరమెత్తి లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. మరొకసారి గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఓ ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. దేవా, నీటిపై నడిచిన నీ అద్భుత పాదములు నేను చూస్తూ నా బ్రతుకుని నేను కొనసాగించాలని ఆశపడుతున్నానయ్యా. నాకు కూడా అటువంటి విశ్వాసాన్ని దయచేయి తండ్రి. నీ వైపే చూస్తూ అన్ని వేళలా నీ నుండి బలము పొందుకునే నాకు భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి అని ఆరాధిద్దాం. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు స్వరమెత్తి చూచుచూనే నడిచుదా అన్ని వేళలా. ఇంకా గట్టిగా పడదామా? చూచుచూనే నడిచుదా అన్ని వేళలా. మరొకసారి నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచుదా